అయితే నువ్వు నాకంటే పెద్ద అబద్ధం చెప్పొచ్చావు అనమాట. దయచేయండి దయచేయండి. ఈ అన్నవరం దేవాలయం వివాహాది శుభకార్యాలకు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు ప్రసిద్ధి పొందిన ఆలయం. అదిగో అటు చూడండి, అచ్చట ఉపనయన మహోత్సవం జరుగుతోంది. ఇచ్చట వివాహం, మాంగళ్యధారణ జరుగుతోంది. ఆ ప్రక్కన వధూవరులకు ఆశీర్వాదాలు. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి సత్యవతీదేవి, శంకరుడు, శివకేశవులకు ఏమాత్రం భేదం లేదని తెలిపే ఆలయం ఈ అన్నవరం దేవాలయం. దయచేయండమ్మా. అలా చూడండి, శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామికి, అనంతలక్ష్మి సత్యవతీదేవికి వివాహం జరుగుతోంది. దయచేయండి. ఇది స్వామివారి కళ్యాణ మంటపం. ఇచ్చట ఒకేసారి కొన్ని వందల ప్రత్యేక వ్రతాలు, కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ స్వామివారి కళ్యాణం కూడా ఇచ్చటనే జరుగుతుంది. రాము, మన సాంప్రదాయంలో ప్రేమకెంత పవిత్రత, పెళ్లికెంత దివ్యత్వం ఉన్నాయో చూసావా? సృష్టికి మూలం అదే కదా. 1+1 2. అది లెక్కల్లో ఇప్పుడు 3. ఏమిటి రాము? చంద్ర, ఆ పవిత్ర బంధాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు, ఆఖరక ఆ దేవుడు కూడా. ఆ అదృష్టం అందరికీ రాదు రాము, దానికి ఎంతో నోచుకోవాలి. ఏ రాము, నువ్వు చాలా గౌరవ మర్యాదలున్న ఉన్నత కుటుంబంలో పుట్టావు. నేను అందరూ అవమానించే వేశ్య కులంలో పుట్టాను. అయితే అభిప్రాయాలు, ఆచరణ ముఖ్యం, కానీ పుట్టుకలో ఏముంది? చంద్ర, ఆ దేవుడి దృష్టిలో అంతా ఒకటే, ఎవ్వరూ బహిష్కృతులు కారు. రాము, నేను అందరి ఆడవాళ్ళలాగే పుట్టాను. నాకు ఆత్మ, ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి. అందరిలాగే నేను పెళ్లి చేసుకుని ఇల్లాలినై గౌరవంగా బ్రతకాలని ఎన్నాళ్లుగాను కలలు కంటున్నాను, తపస్సు చేస్తున్నాను. కానీ ఈ కులాలు, కట్టుబాట్లు నన్ను మాంగళ్యానికి దూరం చేస్తున్నాయి. మా అవ్వ నన్ను యమకూపంలోనే ఉంచాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. తమ క్షణిక సుఖం కోసం నా జీవితాన్నే బలి తీసుకోవడానికి ధనికులు, రసికులు రాబందుల కాచు కూర్చున్నారు. రాము, నాకొక సహాయం చేస్తావా? ఏమిటి చంద్ర? నన్ను ఈ బలిపీఠం నుంచి తప్పించి కళ్యాణ మంటపం మీదికి నడిపించు. అగ్ని సాక్షిగా నా పాణిగ్రహణం చేసి నీ ఇల్లాలిగా, మీ ఇంటి కోడలిగా, మీ ఇంట్లోనే కాదు ఈ లోకంలోనే నాకు ఒక గౌరవ స్థానం ఏర్పరచు. నాకు ఆ వరం ప్రసాదించు రాము, ప్రసాదించు. అలాగే, తప్పకుండా. రాము, ఏది నేను చెప్పినట్టు చెప్పు. ధర్మేచా. చంద్ర, స్వామి సన్నిధిలోనే మన పెళ్లి జరగబోతుందా? చెప్పు రాము. ధర్మేచా. ధర్మేచా. అర్థేచా. అర్థేచా. కామేచా. కామేచా. మోక్షేచా. మోక్షేచా. నాతిచరామి. నాతిచరామి. ఏది ఆఖరి మాట మరొక్కసారి చెప్పు. నాతిచరామి. గట్టిగా చెప్పు. నాతిచరామి. ఇంకా గట్టిగా. నాతిచరామి. చుక్కలు పాడే శుభమంత్రం, దిక్కులు నిండే దివ్య మంత్రం, ఎక్కడనో ఎప్పుడో ఎవరో పలికిన వేద మంత్రం, ఇక్కడనే ఇప్పుడే ఎవరో నా చెవిలో ఓదిన మంత్రం, మధు మంత్రం.